హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో మోటివేషనల్‌గా క్లీనింగ్ వ్లాగ్స్, అలాగే మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్స్, బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా! అనుకోకుండా మార్నింగే అనుకున్నామనమాట. అందరం లేవగానే పార్క్‌కి వెళ్దామా అలా వాకింగ్‌కి అని. చాలా రోజులైపోయిందండి వెళ్ళి కూడా. దాదాపు అంటే పార్క్‌కి వెళ్ళడం 1 ఇయర్ అయిందనమాట. అలా అనుకోకుండా వెళ్ళినా బాగా అనిపించిందనమాట. ఈ గ్రీనరీ, ఈ వాటరు చాలా హ్యాపీగా అనిపించింది. ఏది ఏమైనా కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయినా ఈ గ్రీనరీ గానీ, ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళినా మైండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆ డే కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. సో, అదే ఇన్ మై లైఫ్ అనుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి. అలాగే ఈరోజు నేను మంచి ఎగ్ బిర్యానీ రెసిపీ చేశాను. చూపిస్తాను చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంటికొచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. మా పిల్లలు దీపారాధన చేస్తానన్నారు. నేనేమో కిచెన్‌లోకొచ్చేసా. నైట్ నేను పెసరట్టు కోసం నానబెట్టున్నాను. ఇక్కడైతే వాటిని గ్రైండ్ చేసేస్తున్నా. ఎక్కువ క్వాంటిటీలో పెసలు తీసుకొని కొంచెం అంటే కొంచెం బియ్యం యాడ్ చేసి నానబెట్టేస్తా. మార్నింగ్ వాటిని మళ్ళొక్కసారి కడిగేసి అందులో కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం అన్నీ వేసి గ్రైండ్ చేసేసి ఇంకా దోసల్లాగా వేసేసుకోవడమే. దీనికి కాంబినేషన్ కింద యాక్చువల్‌గా నేను శనగల కర్రీ చేస్తానంటే మా వాళ్ళు వద్దన్నారు. బావుంటుందండి దీనికి శనగల కర్రీ కాంబినేషను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. కానీ నేనైతే పల్లి చట్నీయే చేశాననమాట. అది ఇష్టపడతారు వీళ్ళు అందుకని. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే నేనైతే ఇలాగే వేస్తూ ఉంటాను. చాలా సింపుల్‌గా ఇవాళ అన్నీ కూడా అయిపోయాయన్నమాట వంటలు అవి కూడా. ఇంకా అలాగే సండే కదా కొన్ని క్లీనింగ్స్ ఉంటాయి. కానీ ఇవాళ నేను వాటిని అవాయిడ్ చేశాను. సో, కంప్లీట్‌గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నా. అలాగే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ మనకు మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే స్కూల్స్ ఉంటాయి. చాలా బిజీగా ఉంటాం కదా! మరి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇబ్బంది అవ్వకుండా ఉండాలని చెప్పి ఇక్కడ నేను నానబెట్టేస్తున్నాను ఇడ్లీకి. ఇడ్లీ రవ్వ అయిపోయింది. అలాగే నేను రాగి దోసలకు ఉపయోగిస్తాను కదా! ఇడ్లీ రైస్. దాన్ని నేనిక్కడ ఇడ్లీ పిండి కోసం నానబెట్టుకుంటున్నా. 4 కప్పులు ఇడ్లీ రైస్ తీసుకుంటే, ఒక్క కప్పు మినపప్పు తీసుకున్నాను. అది కూడా పలుకు పప్పు. కొంచెం మెంతులు యాడ్ చేసేసి, ఇంకా చక్కగా ఒక 2, 3 టైమ్స్ కడిగి, వీటిని కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మొక్కల కోసం ఇంతవరకైతే ఇంకా నానబెట్టేస్తున్నాననమాట. ఇంకా ముందు రోజు జొన్నలు చక్కగా కడిగేసి ఆరబెట్టానండి. ఆలోగా చినుకులొచ్చేసాయి. మళ్ళీ ఎక్కడ పూర్తిగా తడిచిపోతాయని చెప్పి తెచ్చి కింద పెట్టేసా. ఈరోజు ఎండ బాగానే ఎళ్ళింది. అందుకని ఇంకా మళ్ళొక్కసారి వీటిని అలా పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కానీ పావురాలు ఉంచవు నాకు తెలుసు. చూడాలి ఈవినింగ్ వరకు ఎలా ఉంటాయో. ఇంకా లంచ్ స్టార్ట్ చేశాను. ఈరోజు సింపుల్ రెసిపీస్ అనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోయి ఎగ్ బిర్యానీ. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నా. అందులోనే మనకు బిర్యానీ మసాలా ఉంటాయి కదా! ఇలాచీ అవన్నీ కూడా వేసుకున్నాననమాట. దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ కూడా. అవి అంతా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించేసి టమాటాలు కూడా వేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజువి. నేను బిర్యానీస్ చేస్తే కంపల్సరీగా 2 పూటలకు సరిపడా చేస్తానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇటువైపు టమాటా సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా! ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టి వేరే కడాయిలో లైట్‌గా ఆయిలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్‌ని అలా ఫ్రై చేస్తున్నా. ఇటువైపు టమాటా మగ్గిపోతూ ఉంటుంది. అయితే సింపుల్‌గా అని చెప్పాను కదా! చికెన్ ఫ్రై అనమాట. చికెన్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. చికెన్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం మెయిన్‌లీ. అందుకని ఫ్రై చేసేస్తున్నాను. టమాటా మగ్గిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసి పెరుగు వేశాను. అదయిన తర్వాత లైట్‌గా కొత్తిమీర యాడ్ చేసేసి ఉడికించిన బాస్మతి రైస్‌నంతా ఇందులో స్ప్రెడ్ చేసుకొని, ఇంకా బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిని ఇలా పరిచేస్తున్నాననమాట. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ బావుంటుంది బిర్యానీస్‌కి. అలాగే అందులోనే కొంచెం కాజు కూడా వేసి ఫ్రై చేశా. ఫైనల్‌గా కొత్తిమీర ఏసేసి, పచ్చిమిర్చి ఉంటాయి కదా! వాటికి ఘాట్లు అలా పెట్టేసి ఇంకా వీటికి పెట్టేస్తున్నాను. ఏమంటే మనకు బిర్యానీస్ కొంచెం స్పైసీ ఉంటే టేస్టీ ఉంటాయి కాబట్టి అలా పెట్టేస్తాను. బావుంటుంది ఘాటు. కొంచెం ఉడికించిన వాటర్ ఉంటాయి కదా రైస్‌వి, అవి పైన అలా చల్లి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేసా. 10 నిమిషాల తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసాననమాట స్టవ్ పైన. ఫైనల్‌గా సర్వ్ చేశాను.
ఎగ్ బిర్యానీకి చికెన్ ఫ్రై కాంబినేషన్ నిజంగా చాలా బాగుండిందండి. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. రైస్ కూడా పొడపొడలాడుతూ ఉంటుంది. మనకి మెత్తగా ముద్దలాగా ఉండదన్నమాట. మనం బయట రెస్టారెంట్స్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కింద కూర్చొని భోజనం చేసేసాము. మార్నింగ్ వాకింగ్‌కెళ్ళినప్పుడు రోడ్ సైడ్‌కి మనకి టెర్రకోటా ఐటెమ్స్, పింగాణి గిన్నెలు అలాంటివి మనకి సేల్ చేస్తూ ఉంటారు గదా! కనబడగానే వెళ్ళిపోయాననమాట. ఏమైనా తీసుకుందామా అనిపించింది. ఈ సండే రోజు మార్నింగ్ టైం నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే, మార్నింగ్ వాకింగ్‌కెళ్ళడము, అలాగే ఇవి తీసుకోవడం అండి. ఈ పాట్ చాలా బావుంది. వైట్ గదా! ఆటోమేటిక్‌గా ఏ ప్లేస్‌లో అయినా ఈజీగా సెట్ అయిపోతుంది. కలర్ గూడా చాలా బావుంటుంది. అయితే దీనికి హోల్ వచ్చింది. పైన గూడా మనకి ఇలా వెడల్పుగా రౌండ్ సర్కిల్‌లో బావుంది. అయితే ఇందులో డైరెక్ట్ మొక్కలు కాకుండా మనము పాకెట్‌లో పెడతాం కదా మొక్కలు, అలాంటివి మనం మార్చుకుంటూ ఇందులో పెట్టేసుకోవచ్చనమాట. ప్రైస్ వచ్చి 250 చెప్పాడు. 100 రూపీస్‌కి ఇచ్చేసాడు బార్గెయిన్ చేస్తే. ఇదేమంటే హ్యాంగింగ్. ఇది టెర్రకోటాదండి. చాలా బాగుండింది. నేను అమెజాన్‌లో చూసాను. 500 ఆర్ 400 ఉన్నట్టుంది. అయితే ఇది కూడా అతను బాగానే చెప్పాడు. 250 అలా చెప్పాడనమాట. నేను సేమ్ 100 రూపీస్‌కి అడిగాను. 150కి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు ఫస్ట్‌లో. మళ్ళీ లాస్ట్‌లో 100కి ఇచ్చేసాడు. అయితే ఇవి సైజ్‌ని బట్టి ప్రైస్ ఉన్నాయండి. ఇందులో ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అవి కూడా ఇంకా బాగున్నాయి. బట్ నాకు ఈ సైజ్ సరిపోతుంది అని ఇప్పటికి అనిపించింది. ఇది తీసేసుకున్నాను. కానీ సెరామిక్‌లో ఇంకా చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా హై ఉన్నాయి. దీని ఫినిషింగ్ కూడా సూపర్‌గా ఉందన్నమాట. సో అలా మీకు అవి చూపించిన తర్వాత పైకొచ్చేసాను. కొంచెం సండే అనేసరికి కొంచెం ఫ్రీ టైం ఉంది అనిపిస్తుంది. అలాగే నైట్ టైం కూడా వంట చేసే పని అది ఏమీ ఉండదన్నమాట. ఇంకా హాయిగా హ్యాపీగా ఇలా పైకొచ్చి కూర్చున్నాను అనమాట. ఇలాగో అందరూ పైకొస్తారు ఈ టైంలో ఈవినింగ్ మా వాళ్ళు. కొంచెం పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏదో ఆలోచించుకుంటూ అలా కూర్చున్నాను అనమాట. ఇలా గ్రీనరీ చూస్తూ చల్ల గాలి వస్తుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని ఇంకా పైకైతే వచ్చేసాను. ఇదిగోండి మొక్కలకి ఒకసారి వాటర్ పెట్టేసి మళ్ళీ జొన్నలన్నీ ఎత్తేద్దామని పైకొచ్చాను. ఆ ఎత్తేలో పైన పక్కనంతా పడతా ఉంటాయి కదా, వాటిని తినడానికని పావురాలు వస్తున్నాయి అన్నమాట. అంతసేపు మేడ పైన ఉన్నాయి వేరే పక్కింటి పైన, అవి చిన్నగా రావడం స్టార్ట్ చేశాయన్నమాట. నేను కూడా సరేలే ఉన్నాయి కదా అని ఇంకొన్ని గింజలు అలా వేస్తే హ్యాపీగా తినేస్తున్నాయి. ఎంత బాగా అనిపించిందో చూడడానికి. ఇంతకుముందు పెంట్ హౌస్లో రెంట్కి ఉన్నప్పుడు ఇలాంటి సీన్స్ చాలా చూసేవాళ్ళము. అయితే మీది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని చాలా వరకు అడుగుతున్నారండి. ఇది మాది ఓన్ హౌస్ అండి. మేము ఇష్టపడి కట్టించుకున్నాం అనమాట దగ్గరుండి. ఇంకొకటి ఏంటంటే మీది ఏ ఊరు అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మేము ఉండేది హైదరాబాద్లో, కాకపోతే కొంచెం సిటీకి అవుట్కట్స్లో ఉంటామన్నమాట. అంతే, నియర్ బై వనస్థలిపురం అని చెప్పొచ్చు. ఇంకా ఇదిగోండి ఈ మొక్కలు ఏంటంటే లాస్ట్ మంత్ మేము ఊరెళ్ళాం కదా, అప్పుడు బాగా పెద్దగా వచ్చిన గాళ్ళకి మా బ్లైండ్స్ విరిగి కింద పడ్డప్పుడు ఈ మొక్కలు అనేవి కొమ్మలు కాస్త విరిగిపోయాయి అన్నమాట. వీటిని నేను ఏం చేశానంటే కొమ్మలే కదా అనుకొని ఫస్ట్ పక్కన పెట్టాను ఒక 2 డేస్. కానీ ఇది ఫ్రెష్గా ఉంది. దాన్ని అలాగే ఏం చేశానంటే ఆ చిన్న బకెట్లో వాటర్ వేసి అన్నింటినీ అలాగే పెట్టానండి. పెట్టి మళ్ళీ ఒక్కసారి వాటర్ దగ్గరికి అయితే మళ్ళీ ఒకసారి వాటర్ వేసి ఒక 1 మంత్ అలానే వదిలేసాను. ఫైనల్గా చాలా మంచి రూట్స్ వచ్చాయి. ఇంకా దాన్ని మళ్ళీ ఒక చిన్ని కవర్లో అలా సెట్ చేశాను అనమాట. మళ్ళీ మనకు నచ్చిన పాట్లో అలా సెట్ చేసుకోవచ్చు కదా. ఇంకా తర్వాత ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టానన్నమాట. మార్నింగే ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయితే వీళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, దానిమ్మ, యాపిల్, బనానా, ఇవన్నీ కూడా. గ్రేప్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంక ఇవన్నీ కలిపేసి అందరూ పైనే ఉన్నారు మా వాళ్ళు, పిల్లలు, ఈయన. వీళ్ళు ఏంటంటే హాయిగా ఉంటుంది కదా, వర్షం కనుక రాకపోతే కంపల్సరీగా పైకి వచ్చేస్తారు. ఇంకా అందరం కలిసి పైన చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మన ఛానల్లో ఎక్కువగా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వీడియోస్ ఉన్నాయి. మోటివేషనల్గా క్లీనింగ్ బ్లాగ్స్ బాగుంటాయి అక్క అన్నారు. అలాగే నా మార్నింగ్ రొటీన్స్ అయితే ఇంకా ఇష్టం. రీసెంట్గా నేను చేసిన తడిపిండి ముగ్గు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది, మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప అర్చిత బర్త్డే అంట. సో హ్యాపీ బర్త్డే టు యూ అర్చిత బేటా, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై